తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్రోధినామ సంవత్సరం సందర్భంగా ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని వైభవంగా నిర్వహించారు అర్చకులు. స్వామివారి పాదాల సాక్షిగా పంచాంగ శ్రవణాన్ని వీణుల విందుగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలను టీటీడీ రద్దు చేసింది. కలియుగ ఇల వైకుంఠమైన తిరుమల కొండపై ఉగాది సంబరాలు అంబరాన్ని అంటాయి. శ్రీవారి సన్నిధిలో ఉగాది పర్వదినాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీవారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు, పరిసరాలను వివిధ రకాల ఫల పుష్పాలతో పాటు విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ వేకువజామున 3 గంటలకు శ్రీవారికి సుప్రభాత సేవ నిర్వహించిన అనంతరం ఆలయంలో శుద్ధి నిర్వహించి తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించారు అర్చకులు. అనంతరం శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో బంగారు తెరిచేపై శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప స్వామిని వేంచేపు చేయగా, స్వామివారి సర్వసైనాధిపతి అయిన విశ్వక్సేనుడు విమాన ప్రాకారోత్సవం ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణగా బంగారు వాకిలికి చేరుకున్నారు. అటు తర్వాత మూల విరాట్ ఉత్సవ మూర్తులకు అలంకరించే నూతన వస్త్రాలను జియంగార్లు, అర్చకులు, అధికారులు ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి అర్చకులకు అందజేశారు. అటు తర్వాత బంగారు వాకిలిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నైవేద్యం సమర్పణ చేశారు అర్చకులు. అటు తర్వాత స్వామివారి ముందు పండితులు పంచాంగ శ్రవణం చేయడంతో ఉగాది ఆస్థానం వైభవంగా ముగిసింది. తెలుగు నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంతో పాటు ఆలయం వెలుపల చేసిన పుష్పాలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇలా వైకుంఠాన్ని తలపించే విధంగా వివిధ రకాల పుష్పాలు, పండ్లతో శ్రీవారి ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. శ్రీవారి ఆలయాన్నే కాక పరిసరాలలో వివిధ రకాల పుష్పాలు, పండ్లతో చేసిన ఆకృతులు భక్తులను అలరిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాక తమిళనాడు, కర్ణాటకతో పాటు విదేశాల నుంచి తెచ్చిన వివిధ రకాల పుష్పాలతో పాటు వివిధ రకాల పండ్లతో శ్రీవారి ఆలయంతో పాటు ఆలయం వెలుపల కూడా ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఓం నమో వెంకటేశ్వర. ఈరోజు తెలుగు ఉగాది నూతన సంవత్సర సందర్భంగా ఉగాది ఆస్థానము చాలా అత్యంత వైభవంగా అర్చకులు, జియంగారులు అంతా కలిసి చేయటం జరిగింది. ఈ ఉగాది సందర్భంగా స్వామివారిని ఈ దేశము, రాష్ట్రము, ప్రపంచమంతా కూడా సస్యశ్యామలంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకోవటం జరిగింది. ఉగాది ఆస్థానం చాలా చక్కగా నిర్వర్తించారు.